హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలాస్ వరల్డ్. మనం ఇప్పుడు మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీ చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనం 2 ప్యాకెట్స్ ఆఫ్ మష్రూమ్స్ తీసుకున్నాను. దాన్ని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని మట్టి లేకుండా చూసుకొని బాగా వాష్ చేసిన తర్వాత మనం ఒక 3 క్యాప్సికమ్స్ 2 to 3 క్యాప్సికమ్ తీసుకుందాం. 2 క్యాప్సికమ్స్ తీసుకున్న తర్వాత మనం ఆ తొడుములు తీసేసి కట్ చేసేయాలి. గింజలు అడ్డు తీసేసి ఇలా కట్ చేసిన తర్వాత మష్రూమ్స్ మనం సాల్ట్, పసుపు వేసి ఒక వాటర్ వేసి 3 పొంగులు వచ్చే వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ తీసుకొని 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 5-6 మిరియాలు, సోంపు 1/2 స్పూన్ వేసి దాన్ని ఫ్రై చేయాలి. 2 లవంగాలు, 2 యాలక్కాయలు వేసుకో. వేగిన తర్వాత ఎండుమిరగాయలు వేయాలి. ఒక 5 ఎండుమిరగాయలు వేసి దాన్ని వేగనివ్వాలి. వేగిన తర్వాత పక్కన పెట్టి దాన్ని పౌడర్ చేసుకోవాలి. ఒక మట్టి పాత్ర తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండుమిరగాయలు వేసుకోవాలి. 2 ఎండుమిరగాయలు వేసుకొని ఒక 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. మనం ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని పాయలుగా ఒలిసి వేసుకోవాలి. ఒక టమాటాను కూడా దాన్ని ఈ విధంగా పెద్ద ముక్కలు కోసుకొని వేసుకోవాలి. క్యాప్సికమ్ని వేసుకోవాలి. ఇలా పెద్ద ముక్కలు కోసి వేసుకోవాలి. స్పూన్ ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ మీకు టేస్ట్ సరిపడగా వేసుకోవాలి. కారం 1 స్పూన్ వేసుకోవాలి. పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఒక 3 టమాటాలు తీసుకోవాలి. దాన్ని కట్ చేసుకోవాలి. జ్యూస్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఈ విధంగా మగ్గినప్పుడు మనం ఈ మసాలా పౌడర్ ఆడుకున్నాం కదా, లవంగాలు, యాలక్కాయలు, ఆ పౌడర్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్. ఒక 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మష్రూమ్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పసుపు, ఉప్పు వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా విధంగా మగ్గిన తర్వాత మనం దగ్గర పడేంత టేస్ట్ చేయండి. ఇది చపాతీలోకి, రైస్లోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది దగ్గర పడిన తర్వాత.
చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీ. ఒకసారి ఈ విధంగా చేయండి. ఓకే ఫ్రెండ్స్.